నమస్తే అండి అందరికీ. నేను మీ హేమ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే ఒక చిన్న డిఐఎంఎల్ వ్లాగ్ అండి. అంటే నేను షాప్‌ని, ఇంటిని, పిల్లల్ని ఎలా మేనేజ్ చేసుకుంటానని ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను. ఇంకా థంబ్‌నెయిల్ అయితే చూసారు కదా! అంతేనండి. కొన్ని కొన్ని విషయాల్లో నాకేంటో ఏది చేయాలనుకున్నా అన్నీ రివర్స్‌లో అయితే జరుగుతూ ఉంటాయన్నమాట. ఇంకా ఒక్కరోజు మార్నింగ్ కొంచెం హడావిడిగా లెగిచాము అంటే ఆ రోజంతా ఆ పనులు ముందు పనులు వెనక్కి, వెనక పనులు ముందుకి అన్నట్టు అవుతాయి. ఏదో చేద్దాం అనుకుంటే అది ఇంకేదో అయిద్ది. కానీ కొన్ని కొన్ని విషయాల్లో మనం ఎప్పుడూ వెనకడుగు అనేది వేయకూడదు. అంతేకాకుండా మరి ఫుడ్‌కి సంబంధించిన విషయాల్లో అయితే అసలు తప్పటడుగు అయితే వేయకూడదు. అదేంటో వీడియో ఎండ్ వరకు చూడండి. నేనైతే వ్లాగ్ చేస్తూ చెప్పేస్తాను. ఇంకా డే స్టార్టింగ్ కాబట్టి నేను కూడా సెలవులు అయిపోయిన తర్వాత ఫస్ట్ వ్లాగ్ అనమాట ఇది. పిల్లలు కూడా కొంచెం లేట్‌గా లేచారు. నేను కూడా కొంచెం అంత హడావిడి అయిపోయి లేట్ అయితే అయిపోయింది. ఎందుకంటే నేను కూడా కొంచెం లేట్‌గానే లేచానులెండి. హాలిడేస్‌లో కొంచెం అటు ఇటుగా లెగుస్తాం కదా మార్నింగ్. ఇంకా అలాగే మెలుకువ అయితే రాలేదనమాట. సరే అనని చెప్పి ఇంకా పిల్లలకి ఇంకా స్నాక్స్ బాక్సు, లంచ్ బాక్స్‌కైతే పని లేట్ అవ్వకుండా తొందరగా అయిపోవాలంటే ముందు నాకు ఫస్ట్ గుర్తొచ్చేదైతే ఈ వెజిటబుల్ రైసే. దీనికైతే కర్రీస్ ఏం చేయక్కర్లేదు కాబట్టి ముందు పిల్లలిద్దరికీ ఇంకా వెజిటబుల్ రైస్ చేసేసి ఇంకా బాయిల్డ్ ఎగ్ పెట్టేసి ఇంకా జీడిపప్పు ఇంకా డేట్స్ అయితే స్నాక్స్ కింద అయితే పెట్టేసి ఇచ్చేసాననమాట. ఇంకా పాపం వాళ్ళు టిఫిన్ కూడా ఏం చేయలేదులెండి. ఇంకా రెడీ అయ్యి వచ్చేసిన తర్వాత ఇంకా బూస్ట్ కలిపిచ్చేస్తే ఇంకా బూస్ట్ తాగైతే ఇంకా బయలుదేరి స్కూల్‌కైతే వెళ్ళిపోయారు. ఇంకా ఆ రోజు మామూలుగా రెగ్యులర్‌గా అయితే మాక్సిమం 99% నేనే వదిలిపెడతాను. ఒక 1% ఆర్ 10% మా వారు వదిలిపెడతారు. ఆ రోజు అసలే లేట్ అయిపోయింది. ఇంకా అది కాకుండా స్కూల్ నుంచి వచ్చేటప్పుడు ఏంటంటే హాలిడేస్‌కి ముందు స్కూల్‌లో ఉన్న బుక్స్ అన్నీ తెచ్చేసుకోవాలి కదా! పిల్లలిద్దరియి ఒక్కొక్కళ్ళవి 2, 2 బ్యాగులయితే అయినాయి. ఇంక సర్లే నేను క్యారీ చేయాలంటే కొంచెం కుదరదులే అని చెప్పి ఇంకా మా వారిని వదిలిపెట్టరమ్మంటే ఇంక సరే అని చెప్పి ఆయనైతే వదిలిపెట్టడానికైతే వెళ్ళారండి. ఇంక ఈలోపు ఏంటంటే పిల్లలు వెళ్ళిన తర్వాత ఇంకసలు ఫస్ట్ అయితే బ్రష్ చేసి రాంగానే నేనైతే నాకు కొంచెం కొంచెం కాదు థైరాయిడ్ అయితే యాడ్ అయిందిలెండి. దానికి ఒక టాబ్లెట్ ఏసుకోవాలి కాబట్టి ఇంక నేను ముందు కిచెన్‌లోకి రాగానే ఫస్ట్ ఆ టాబ్లెట్ ఏసుకుంటాను. ఎందుకంటే అది వేసుకుని 1 అవర్ దాకా ఏం తినకూడదు, తాగకూడదు కదా! అందుకననమాట. సరే అని చెప్పి ఇంక స్కూల్‌కి పిల్లలు వెళ్ళేటప్పటికి ఒక 1 అవర్ అయితే అయిద్ది కాబట్టి ముందు ఇంకా పాలైతే తాగేసి తర్వాత మిగతా పనులైతే చేసుకుంటూ ఉంటాను. అదేంటోనండి రివర్స్ అయిద్ది అని అన్నాను. ఏంటంటే ఆ రోజు ఏంటంటే ఇంకా కాకరకాయ ఫ్రై ఇలా చేసేసి ఉల్లిపాయ కారం అయితే చేశాననమాట. సరే అని చెప్పి పిల్లలకి మార్నింగ్ వెజిటబుల్ రైస్ చేశాను కదా! ఇంకా రోజు నైట్ ఏమైందంటే భోజనం కింద మామూలుగా రైస్ అయితే వండేశాను అందరికీ. రోజు అన్నం ఉండిపోతుంది ఎక్స్ట్రాగా. వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేక ఇలా అన్నం తాలింపో లేదంటే కొంచెం కర్డ్ రైస్ లాగా కలుపుకొని తినాల్సొస్తుందనమాట. ఏదో వారంలో ఒక 2, 3 డేస్ అలా అంటే తినగలం గానీ రోజు తినాలంటే అన్నం తాలింపు వేసుకొని తినలేం కదండీ! అక్కడికి ఒకరోజు మా వారికి, ఒకరోజు నేను అలా అయితే తింటామనమాట. అన్నం వేస్ట్ చేయాలంటే ప్రాణం అప్పదు కదా! అందుకని ఇంకా అలా అయితే చేస్తాను. సరే అని చెప్పి ఇంకా ఆ రోజు ఏమైందంటే ఈ వ్లాగ్ తీసిన రోజు మిగిలిపోతుంది అని చెప్పి కొంచెం అంత తగ్గించి వండానండి బాబు. అంతే. అది తగ్గించి వండిన రోజేమో అన్నం సరిపోదు. ఎక్కువ వండిన రోజేమో చాలా మిగిలిపోయిద్ది. ఇంకా ఇదండి పాట. నాది అన్నీ రివర్స్ అవుతూ ఉంటాయి అంటాను కదా! ఇంకా అసలు ఆ రోజు అన్నీ డబుల్ వర్క్స్ అనమాట. దానికి తగ్గట్టు ఏమైందంటే కర్రీ కూడా అయిపోయిందనమాట మా వారు తినేటప్పటికి. ఎందుకంటే ఉల్లిపాయ కారం చేశాను. ఇది మా మోహిత్‌కి కొంచెం ఫేవరెట్. ఎక్కువ ఇష్టంగా తింటాడనమాట. ఇంకా టేస్ట్ బావుందని నేను కూడా కొంచెం రోజు తినేదానికంటే కొంచెం ఎక్కువ అన్నట్టయితే తినేసేసేటప్పటికి పాపం రైస్ అయితే సరిపోలేదు. ఇంక సరే అని చెప్పి డబల్ ఎగ్ వేసేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసి పెట్టాననమాట. ఆ రోజు నైట్ డిన్నర్ కింద. ఇంక ఇటు వ్లాగ్‌లోకి వచ్చేటప్పటికేంటంటే కాకరకాయలు వేగిచ్చేసి ఉల్లిపాయ కారం ఒకటే చేశానండి. ఇంకా వేరే కర్రీ అయితే ఏం చేయలేదు. ఎప్పుడూ ఈ కర్రీ ఒక్కటి చేస్తే మాకు 2 పూట్లకి సరిపోతది. ఇది చేసినప్పుడు ఇంకా ఎక్స్‌ట్రా అయితే వేరే కర్రీ అయితే ఏమి వండననమాట. ఇంకా ఆ రోజు మాత్రం ఇంక సరిపోలేదు. అదే ఏదైనా అనుకుంటే రివర్స్ అయిపోయిద్ది అని చెప్పాను కదా! అది ఇదే అనమాట. మేము కాకరకాయ ఏంటి అంత నల్లగా అలా చేసేసారు అని అనుకుంటారేమో. కాకపోతే చేదైతే పోయిద్దండి. నల్లగా మాడిస్తే చేదుగా ఉంటదనుకుంటారు కానీ, కాకరకాయ స్పెషల్ ఏంటంటే అంత డార్క్‌గా వేగే వరకు కాల్చుకున్న చేదుగా అయితే అసలేముండదు. మా అత్తయ్య వాళ్ళ తరపు ఏంటంటే అలా పచ్చి కాకరకాయని నూనెలో డైరెక్ట్ అలా కొంచెం బ్లాక్‌గా అయ్యేలాగైతే వేగిచ్చేస్తారు. మా మమ్మీ వాళ్ళైతే ఉడకబెట్టేసి చింతపండు కొంచెం అంత ఉప్పేసి ఉడకబెట్టిన తర్వాత డీప్ ఫ్రై చేస్తారు. కానీ అత్తగారింటికొచ్చిన తర్వాత పుట్టింటి వంటలు అత్తగారింటి దగ్గర చేయాలంటే అది కుదరదు కదా! అత్తగారింటి దగ్గర ఎలా అలవాటు
అలవాటు, అలాగే చేయాలన్నమాట. ఇంక నేను అలాగే నేర్చుకున్నానులేండి. ఇంకా అదనమాట. కాకరకాయకి నేను ఉల్లికారం అయితే చేస్తాను. ఇది అందరికీ తెలిసిందే. అంటే సింపుల్‌గా ఎవరైనా తెలియని వాళ్ళకైతే ఇంకా ఉల్లిపాయ, జీలకర్ర, ఇంకా కారము, కల్లుప్పు అయితే వేసేసుకొని మిక్సీకి కచ్చాపచ్చాగా చేసుకుంటే బాగుంటుందిలేండి. మరీ మెత్తగా స్మూత్గా కాకుండా అలా మిక్సీకి వేసుకొని బాండీలో వేసి ఇంక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 నిమిషాలు, పావుగంట సేపు కొంచెం డార్క్ కలర్ వచ్చేలాగా వేగించుకొని తీసేస్తే బాగుంటుందన్నమాట. ఇంకా షాప్‌కి వెళ్తూ డైలీ కంపల్సరీ మార్నింగ్, ఈవినింగ్ అలా ఫ్రూట్స్ అయితే తీసుకుంటూ ఉంటాను. ఇంక ఈరోజైతే ఏం చేశానంటే ఇంట్లో డ్రై ఫ్రూట్స్ అయితే ఉన్నాయన్నమాట. సారీ, డ్రై ఫ్రూట్స్ కాదు, డ్రాగన్ ఫ్రూటు. సరే అని చెప్పి ఇంకా మా వారికి నాకైతే ఇంకా డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేసేసేసుకొని ఇంకా బాక్స్‌లో అయితే పెట్టుకున్నాను. ఇంక నేనైతే ఇక్కడ ఇంట్లోనే తినేసాను. ఇంక నేను అంటే 10:30, 10:40, 11కి ఆ టైంకి అయితే వెళ్తాను కదా! ఇంకా మా వారికైతే వెళ్తూ షాప్ దగ్గరికి తీసుకెళ్ళాను. ఆయన కొంచెం లేట్‌గానే చేస్తారులెండి టిఫిను. ఇంకంత హడావిడిగా పొద్దున్నే అంటే ఆయనకి అలవాటు లేదనమాట. సరే అని చెప్పి ఇంకా బాక్స్‌లో పెట్టేసుకొని, ఇంకా వంటగదిలో కూడా పనంతా అయిపోయిన తర్వాత కౌంటర్ టాప్ మొత్తం ఇంకా నీట్‌గా ఇలా క్లీన్ చేసుకున్నాను. ఎందుకంటే ఇలా చేసుకోలేదనుకోండి ముందు బొద్దింకలు చేరుతాయి. అది గాక ఇంకా సాయంత్రం మళ్ళీ షాప్ దగ్గర నుంచి వచ్చేటప్పటికైనా క్లమ్జీగా ఉంటే అదొక విసుగ్గా అనిపిస్తది. అందుకని ఇంకా వంటగది నీట్‌గా క్లీన్ చేసేసుకొని, ఇంకా రూమ్స్‌లో బెడ్‌షీట్లు మాత్రం పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాతే బెడ్‌షీట్లు అయితే సరి చేసుకుంటానులెండి. మార్నింగ్ 7కి మా మేడయితే వచ్చేస్తుంది. ఇంక తనైతే వచ్చేసి ఇంక ఇల్లు ఊడ్చేసి, ఇల్లు తుడిచేసి, అంట్లవన్నీ తోమేసి ఇంక వెళ్ళిపోయిద్దనమాట. ఇంకా ఫస్ట్‌లో అయితే తను లేదులెండి. ఇంక నేనే చేసుకునేదాన్ని. ఇంకా లాస్ట్ ఇయర్‌లో ఏంటంటే ఏసీఎల్ సర్జరీ జరిగేటప్పటికి ఇంక అప్పటి నుంచి నేను పనమ్మాయినైతే పెట్టుకున్నాను. ఇప్పుడు మధ్య మధ్యలో నేనే చేసుకోవచ్చు కానీ నాకేంటంటే కొంచెం ఎక్కువ సేపు నుంచొని చేస్తుంటే కాలుకి నీరైతే వచ్చేస్తుంది కింద పాదం దగ్గర. అందుకని అంతసేపు నుంచోకుండా ఇంకా అక్కడికి ఇంకా ఎంత నుంచోవద్దు అనుకున్నా కానీ మనకి అది కర్రీస్ ప్రిపరేషను, లంచ్ బాక్సులు ప్రిపరేషన్స్ ఇవన్నీ ఉంటాయి కదా! తప్పదు కాబట్టి అలా నెట్టుకుంటూ రావడమే జీవితాన్ని. ఇంక తను ఆ పనులు చేసేస్తది కాబట్టి ఇంక నేనేంటంటే కుకింగ్‌కి సంబంధించినవైతే నేను చేసుకుంటూ ఉంటాను. ఇంకా అది కాకుండా షాప్‌కి 11 కల్లా వెళ్ళిపోవాలి. ఇంకా నేనే ఇంకా ఇల్లు మొత్తం ఊడ్చుకొని, తుడుచుకొని, చేసుకొని, అంట్లవన్నీ సర్దుకొని వెళ్ళాలంటే ఏ 12 అయిపోతది. ఇంకా అంటే ఆమె లేనప్పుడు ఏంటంటే మేడ్ లేకపోతే ఇంకా నైట్ టైమ్ అంట్లు తోమేసేసుకునేదాన్నిలెండి. ఇంకిప్పుడుంది కాబట్టి నేను చేసుకోవట్లేదు. ఎంత షాప్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత పై పనులు చూసుకొని అంటే పిల్లల్ని కొంచెం వాళ్ళకి చదవమని చెప్పేసి వెళ్తాను. ఇంటికొచ్చిన తర్వాత వాళ్ళని అప్పచెప్పించుకొని ఇంకా మళ్ళీ బట్టలుండేవి ఫోల్డింగ్ చేసుకొని, నేను ఫ్రెష్ అయ్యి, పిల్లలకి భోజనం పెట్టి, నేను తిని, మా వారొచ్చిన తర్వాత ఆయనకి పెట్టి కొంచెం అంతా ఒక 10 నిమిషాలు అలా రిలాక్స్ అయ్యి పడుకునేటప్పటికి డైలీ 12:30 అలా అయితే అయ్యిద్ది. ఇంకా మార్నింగ్ మళ్ళీ 6:30, 7కి లేస్తే గానీ పిల్లలకి 8:30, 8:15 ఆ టైంకి అయితే క్యారేజీలు అందించలేము కదా! అదనమాట స్టోరీ. ఇంకా చూసారు కదా! ఇంకా పిల్లలకంటే మార్నింగ్ వాళ్ళ వరకు 2 ఎగ్స్ బాయిల్డ్ చేశాను. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా మా వారికి నాకైతే ఈ 2 ఎగ్స్ అయితే బాయిల్ చేసేసాననమాట. ఇంకిప్పుడు తీసుకెళ్తున్నాను కదా! ఈ డ్రాగన్ ఫ్రూట్ ఇంకా ఎగ్స్ ఇదేంటంటే రోజు డ్రాగన్ ఫ్రూట్ అని కాదు. ఒకరోజు పపాయ, ఒకరోజు యాపిల్, ఒకరోజు ప్రోమోగ్రానైట్ ఇట్లా ఏదో ఒకటి డైలీ మార్నింగ్, ఈవినింగ్ అలా ఏదో ఒక ఫ్రూట్స్ డైలీ కంపల్సరీ తినేలాగా అయితే చూసుకుంటూ ఉంటాను. ఎంత వర్కింగ్ ఉమెన్ అయినా కానీ మనం సంపాదించేది మన ఫుడ్‌కి, తినడానికే కదండీ! మెయిన్‌లీ మన హెల్త్ కోసము, మన పిల్లల కోసమే కదా! మనం ఎంత ఆరోగ్యంగా ఉంటే, మన పిల్లల లైఫ్ స్టైల్ అనేది మనం అంతే హెల్తీగా చేసుకోవచ్చు. ఇప్పుడు మనము ఏదో బిజినెస్ పనిలో, లేదంటే జాబ్ పనిలో పడిపోయి, మనం సరిగ్గా ఫుడ్ తినకుండా, సరైన ఫుడ్ తినకుండా ఉన్నామనుకోండి, మనం సంపాదించే ప్రతి రూపాయి మనకి ఎళ్లి హాస్పిటల్స్‌లో పెట్టడానికే సరిపోయిద్దనమాట. ఇంకా ఆ హాస్పిటల్‌లో మెడిసిన్‌కి పెట్టే కంటే, ఇలా టైం చూసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా ముందే నిద్ర లేచేసుకోనో, ఇంకేదో ఒకటి వీళ్ళని అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని ఫ్రూట్స్ అయితే డైలీ తిన్నామనుకోండి హెల్త్ పరంగా బావుంటది. ఇంకా ఈ మెడిసిన్స్ కూడా దూరంగా పెట్టుకోవచ్చనమాట. ఇంకా అది. ఇంకా మనం అనేది లేకపోయినా, హెల్త్ అప్‌సెట్ అయిపోయినా, మనం సంపాదించే రూపాయి ఇంకేం చేసుకుంటామండి. అంతేనా కాదా? అందుకని చెప్పి నాకు కూడా ఇంత చక్కగా మాటలు చెప్తున్నాను కానీ, ఈ కాన్షియస్ అంతా ఎప్పటినుంచి అయితే వచ్చిందంటే కరోనా టైం నుంచేననమాట. కరోనాకు ముందైతే నేను కూడా ఇవన్నీ పెద్దగా పట్టించుకునేదాన్నేం కాదు.
నిద్ర లేచామా, ఇంట్లో పనులు చేసుకున్నామా, హడావిడిగా షాప్ దగ్గరికి పరిగెత్తామా పిల్లల్ని పంపించుకొని. ఇంకా షాప్ దగ్గర నుంచి వచ్చామా, ఇంకా ఏదైనా కొంచెం ఫుడ్ అనేది ఇంకా బయట ఎప్పుడైనా కుదరకపోతే బయట నుంచి తెచ్చుకొని తినడము. కొంచెం బయట ఫుడ్ అనేది కొంచెం ఎక్కువే ప్రిఫర్ చేసేవాళ్ళము. ఇంకా తర్వాత ఆఫ్టర్ కరోనా నుంచి అయితే అసలు చాలా వరకు ఒక 70% అయితే అవాయిడ్ అయితే చేసేసాము. కొంచెం హెల్తీ ఫుడ్‌కైతే ఎక్కువ ప్రిఫరేషన్స్ అయితే ఇస్తున్నామనమాట. కానీ కరోనా తర్వాత ఎంత బ్యాడ్ జరిగిందో కొంచెం అంతే గుడ్ కూడా జరిగిందనుకోవచ్చు. ఎందుకనంటే నాకు కరోనా మూమెంట్‌లో కొంచెం ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం కానీ, పిల్లలతో టైం స్పెండ్ చేయడం కానీ, ఇంకా అదే కాకుండా మ్యాక్సిమం ముందు అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్ అంటే ఒక హెల్తీ లైఫ్ స్టైల్ అనేది చాలా వరకు అలవాటు పడ్డారు కదండీ! ఇది మాత్రం వాస్తవం కదా! ఆ రోజుల్లో ఇంకా కరోనా టైంలో అసలు మార్నింగ్ వర్క్స్ అన్నీ ఫినిష్ చేసేసుకొని, త్వరగా ఇంటికొచ్చేయడం, త్వరగా పడుకోవడం నాకైతే అసలు ఆ లైఫ్ స్టైల్ బాగా నచ్చింది. అంటే మళ్ళీ కరోనా ఏదో రావాలి అని కాదండి. ఆ పద్ధతులన్నీ నేను ఎక్కువ ఇప్పుడు పల్లెటూర్లు ఉంటాయి కదా! మాది పల్లెటూరేలెండి. ఇంక అక్కడైతే చూసేదాన్ని. ఎందుకంటే ఇప్పుడు పొద్దున్నే లెగవటము, పనులన్నీ తొందరగా చేసుకోవడము, అక్కడ భోజనం చేసే టయాలు వేరు, టిఫిన్ చేసే టయాలు వేరు, నైట్ పడుకునే టయాలయితే వేరు కదా! అదే టౌన్‌లో వచ్చేటప్పటికి అలా కాదు. అసలు నాకైతే నిజం చెప్పాలి అననంటే, నాకు పెళ్లి గాకముందు నేను డిగ్రీ 1 ఇయర్ చదివానులెండి. నాకు డిగ్రీ ఎగ్జామ్స్ కూడా నా పెళ్లి అయిన తర్వాతే నేను రాశాననమాట. నాకు మ్యారేజ్‌కి జస్ట్ ఎగ్జామ్స్ అలా అయిపోయింది. ఒక 2, 3 డేస్‌కి మ్యారేజ్ అనమాట. ఇంక అప్పుడేంటంటే స్కూలు, కాలేజ్ అయిపోతే 8:30, 9 కల్లా పడుకునేదాన్ని. అలాంటిది పెళ్లి చేసుకున్న తర్వాత నైట్ డైలీ 12, 12:30 అయ్యేది. ఒక్కసారిగా నాకు పల్లెటూరు వాతావరణం నుంచి అసల సిటీ వాతావరణానికి వచ్చేటప్పటికి ఆ అలవాట్లయితే నాకు చాలా కష్టంగా అయిపోయిందనమాట. అసల మా వారొచ్చేటప్పటికైతే నేను కుర్చీలోనే కూర్చొని నిద్రపోయేదాన్ననమాట. సరేలెండి. ఇంకా ఆ విషయాలన్నీ ఎందుకులెండి. ఎవరైనా వ్లాగ్ ఇక్కడి వరకు చూస్తే మీకేదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. నేను వాటికైతే రిప్లై అయితే ఇస్తాను. ఇంక ఇది ఇక్కడ వచ్చేటప్పటికి ఇంక మధ్యాహ్నం నేను భోజనం చేసి, మా వారిని పంపించి ఆయన తినేసి వచ్చిన తర్వాత మళ్ళీ 5కి, 5:30కి స్కూల్ దగ్గరికెళ్ళి పిల్లలనైతే తీసుకొని వచ్చేసి వాళ్ళకి ఈవినింగ్ స్నాక్స్ కింద ఏంటంటే అట్లు వేసేసి ఇంకా యాపిల్స్ అయితే కట్ చేసి పెట్టేసి వెళ్ళాను. ఇంక వాళ్ళు ఫ్రెష్ అయ్యి వాళ్ళ వర్క్స్ అవి చేసుకుంటూ ఇంక ఫుడ్ అయితే తినేస్తారనమాట. ఇంక సరే అని చెప్పి ఇంక నేను మళ్ళీ షాప్‌కెళ్ళి నైట్ 9:30, 10కి అయితే ఇంటికైతే వస్తాను. ఇంకొచ్చిన తర్వాత ముందు రాగానే వాళ్ళకి భోజనం అయితే పెట్టేసేసేసి ఇంక ఈరోజు ఏంటంటే నేను కూడా తినేసాననమాట. ఎప్పుడు కొంచెం మా వారితోనే తినేదాన్ని. ఆ రోజు ఎందుకో ఆకలిగా ఉండి తినేద్దాము అని చెప్పి ఇంక నేనైతే తినేసేసేసాను. ఇంక తినేస్తే రైస్ ఏమో నాకు చాలా తక్కువ ఉందనిపించింది ఇంకా మా వారికి. అందుకని ఇంక సరే డబుల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసేసి ఇంక అది తిన్న తర్వాత ఇంక నేను అట్టయితే వేసిద్దాం అనుకున్నాను. ఇంకా మా వారైతే ఇంకేం వద్దమ్మా నాకు ఈ ఫ్రైడ్ రైస్ ఒకటి చాలు అన్నారు. సరే అని చెప్పి ఇంక ఆయనకి ఫ్రైడ్ రైస్ చేసి ఇచ్చేసి ఇంక పడుకునే ముందంటే కొంచెం డైలీ కంపల్సరీ మజ్జిగ అయితే తాగుతాంలేండి. ఇంక ఇది తాగేస్తాను కదా సరిపోతుంది అని చెప్పి అన్నారు. కానీ నాకైతే కొంచెం కాదు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు మనం కష్టపడే రూపాయి ఆ తినే తిండి కోసమే కదా! రోజు వేస్ట్ చేయడం ఇష్టం లేక ఒకరోజు తగ్గించి వండినందుకు ఆ రోజే చూసారు కదా! ఇంకా ఇలా అయిపోయిద్దనమాట. ఇంకా ఫిక్స్ అయిపోయి ఇంకా మిగిలితే మిగిలింది ఏదైతే అదయింది అని చెప్పి ఇంకా రోజు నైట్ టైమ్ అయినా సరే కొంచెం ఎక్కువే వండుదామని అనుకున్నాననమాట. ఆఫ్టర్‌నూన్ ఏదైనా ఉందనుకోండి, ఏదైనా పిల్లలు ఈవినింగ్ వచ్చిన తర్వాత ఒక ముద్ద తిన్నా, లేదంటే నేను కొంచెం ఏదైనా తిన్నా, లేదంటే నైట్ టైమ్ భోజనం కిందైనా తింటాం కాబట్టి సరిపోయిద్ది. ఇంకా మాక్సిమం నేనైతే రైస్ అయితే వేస్ట్ చేయలేనండి బాబు. ఇంకా అదనమాట. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క వీక్‌నెస్ ఉంటది గదా! నాకైతే ఈ వీక్‌నెస్ ఉంది. సరేనని చెప్పి నేనేదో బండి మీద రెస్టారెంట్ స్టైల్‌లో లాగా చేయలేదు. ఇంకేదో నాకొచ్చినట్టు ఇలా సింపుల్‌గా అయితే డబుల్ ఎగ్ వేసేసి మా వారికి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేసి పెట్టాను. కాకపోతే తినేటప్పటికి రైస్ కొంచెం ఎక్కువొచ్చింది. ఇంక సరిపోదని అనుకోమాక ఎప్పుడైనా నాకు సరిపోయిద్దిలే అని చెప్పి అన్నారు. నేను ఎలా ఉన్నా అడ్జస్ట్ అవుతానన్నారు. వాళ్ళు అడ్జస్ట్ అయినా కానీ మనం అడ్జస్ట్ అవ్వలేం కదా! అయ్యో! ఆయనకి కడుపు నిండా పెట్టలేదే అని బాధైతే అనిపిస్తది కదా! అదండి స్టోరీ. చూస్తున్నారు కదండీ! ఎవరైనా ఫస్ట్ టైం మన వ్లాగ్ కనుక చూస్తే మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక కొత్త వ్లాగ్‌తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. నా డైలీ రొటీన్‌లో కంపల్సరీ ఏదైనా డైలీ ఉండే పనులేదైనా ఉన్నాయి అననంటే ఒక గురువారం, శనివారం తప్ప మిగతా 4, 5 డేస్‌లో ఇంక ఈ మజ్జిగ అయితే తాగేస్తాను. ఇంకా మజ్జిగ తాగేసి ఇంకా నెక్స్ట్ డే ఈవినింగ్ స్నాక్స్ కింద ఏంటంటే అలసందలు చేద్దామని చెప్పి ఇంకా అలసందలైతే ఇంకా నానపెట్టేసేసుకున్నాను. ఇంకా అది అయిపోయిన తర్వాత డ్రై ఫ్రూట్స్ అయితే
నానపెట్టాను. బాదం అయితే అందరం తినేస్తాంలెండి. ఇంక ఈ పుచ్చకాయ గింజలు, ఈ పక్కనుండే సీడ్స్ మాత్రం నా ఒక్కదానికే. వాళ్ళైతే ఇంకా ఎవరు తినరు. అలవాటు అవ్వలేదనమాట. అలవాటు చేసినా మా వల్ల కాదు అన్నారు. సరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని ఇంక నేను కూడా వదిలేసాననమాట. ఓకే ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.